వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన కూరెళ్ల విఠలాచార్య గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించడానికి గవర్నర్ వస్తున్న నేపథ్యంలో ముందస్తుగా సోమవారం జిల్లా కలెక్టర్ జడంగే హనుమంతు, కొండీబా ఆస్కర్ అవార్డు గ్రహీత చంద్రబోస్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ కూరెళ్ల విఠలాచార్య గ్రంథాలయం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండే విధంగా 2 లక్షల పుస్తకాలను ఆవిష్కరించారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ విద్యార్థులు, యువత గ్రంథాలయంలో పుస్తకాలు చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. తన రచనలతో 2 లక్షల పుస్తకాలు ఆవిష్కరించిన కూరెళ్ల విఠలాచార్యుణ్ణి అభినందించారు. విఠలాచార్య రాసిన పుస్తకాలను ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ నెమరవేసుకున్నారు. ఇలాంటి ఉన్నతమైన వ్యక్తి తన జీవితంలో ఎప్పుడు చూడలేదని, విఠలాచార్య నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని గవర్నర్ ప్రారంభించడం చాలా గొప్ప విషయమని అన్నారు. తన సొంత గ్రామాల్లో కూడా విఠలాచార్యలాగా గ్రంథాలయ భవనాన్ని ఏర్పాటు చేస్తున్నానని అన్నారు. పాత గ్రంథాలయాన్ని కొత్త భవనంగా ఏర్పాటు చేస్తున్నానని, యువతకు, విద్యార్థులకు అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గొప్పగా గౌరవించి నాకు సన్మానం చేశారు. అదేవిధంగా ఇక మా శిష్యుడు హైకోర్టు జడ్జి అయినా ఆయన మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు వీళ్ళు చాలా బలగా ఉంది కొంతమందిగా. ఆయన కారు దిగి రోడ్డు మీద నేను నాకు నమస్కారం చేస్తుంటే, అరే ఏమి సార్, న్యాయదేవత మా కాళ్ళ మీద పడడం న్యాయం కాదు, సువా నువ్వు చేయదు అన్నారు. అంటే శిష్యులను చూసి ముచ్చుకోవడం. కాబట్టి అటువంటి నాకు శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల యొక్క సాయం వలనే ఆ మొదటి అంతస్తు కింది నిర్మాణం అయింది. ఎలాంటి ఒక మచ్చ కానీ తేలేదు. సో నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు మన పల్లెటూరికి రావాలి, ఎందుకు ఈ గ్రంథాలయాన్ని స్థాపించాలి. మాకు అసలు పుస్తకాలు ఉండేవి కావు. నేను టెన్త్లో ఉన్నప్పుడు మాకు ఇంగ్లీష్ ఉండేది. అసలు ఇంగ్లీష్ టీచర్ లేడు, గ్రామర్ చదివే పరిస్థితి లేదు. మేము అప్పుడు ఏంటి, ఒక డీసీఎం వ్యాన్ తీసుకొని నల్గొండ కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి, మా క్లాస్మేట్స్ కూడా వచ్చారు చాలామంది, వీ వాంట్ ఇంగ్లీష్ టీచర్ అని స్లోగన్. అప్పుడు ఇంగ్లీష్ టీచర్ రాలే, కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి చెప్తున్నాం, ఇంగ్లీష్ టీచర్ లేడు. మా తెలుగు టీచరే వచ్చి మాకు ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు చూడండి. సో అలా మొత్తం మీద 42 మార్కులు నాకు వచ్చినాయి. నేను అప్పటికే 2nd క్లాస్ వచ్చిన. ఆ 2nd క్లాసే గొప్ప. అప్పుడు నాకు పెద్ద సన్మానం, 2nd క్లాస్లో పాస్ అయితే. ఇప్పుడు 90% మార్కులు వస్తే కూడా తల్లిదండ్రులు తృప్తి పడట్లేదు. 42 మార్కులు ఇంగ్లీష్లో వచ్చి పోతరాజు ఊగినట్టు, పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు, పోలే రమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు, కిర్రు చెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు, పర్రి చెట్టు నీడలోన కుర్ర గుంపు గూడినట్టు, ఎర్ర జొన్న రొట్టెలోన మిరప తొక్కు గలిపినట్టు, నా పాట చూడు, నా పాట చూడు, నా పాట చూడు, నాటు 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 వీర నాటు, నాటు 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 ఊర నాటు, నాటు 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 పచ్చిమిరపలాగా పిచ్చ నాటు, నాటు 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 పిచ్చు కత్తిలాగా వెర్రి నాటు. నాకెన్ని పురస్కారాలు, ఎన్ని ప్రశంసలు, ఎన్ని అవార్డులు వచ్చిన పాటలు రాసిన ఆ పాటలన్నిటికీ కారణం, మూలం మా ఊరు గ్రంథాలయం. మన వేళ్ళు భూమిలోకి ఎంత లోతుగా కిందికి వెళుతాయో, మన శాఖలు అంత ఉన్నతంగా ఆకాశాన్ని అంటుతాయనడానికి నా జీవితము, నా ప్రయాణమే నాకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని మనవి చేస్తూ, ఆ శిథిలావస్థలో ఉన్న గ్రంథాలని పునర్మించే పని నిర్విఘ్నంగా కొనసాగాలని మీరందరూ